ఈరోజు రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. 75 ఏళ్ల గణతంత్రాన్ని దేశంలో చాలా ఘనంగా పండుగ చేసుకుంటున్నారు. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఉండాల్సిన రాజ్యాంగం కోసం చాలామంది పెద్దలు శ్రమించారు. దాదాపు 3 ఏళ్ల పాటు రాజ్యాంగ సభలో చర్చలపై చర్చలు చేసి అంబేద్కర్ నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం రూపొందించారు. పెద్దదవడం ఒక్కటే ఈ రాజ్యాంగ విశిష్టత కాదు, ప్రజాస్వామ్యానికి ప్రాణప్రతిష్ఠ చేసిన రాజ్యాంగం ఇది. ఇండియా రిపబ్లిక్గా అవతరించిన నాటికి మహాత్ముడు లేడు. దానికి 2 ఏళ్ల ముందే ఆ మహానుభావుడు మత విద్వేషం దెబ్బ కూలిపోయాడు. గాంధీగారు లేకపోయినా ఆయన వారసత్వంగా మిగిల్చిపోయిన నైతికత రాజ్యాంగ రచనకు దిక్సూచిలాగా పనిచేసింది. గాంధీజీ ఒక మాట అన్నాడు, లక్ష్యం గొప్పదైతే చాలదు, ఆ లక్ష్యాన్ని చేరేందుకు అనుసరించే మార్గం కూడా గొప్పదై ఉండాలి అన్నాడు. రాజ్యాంగ సభలో తన చివరి ప్రసంగంలో అంబేద్కర్ ఒక మాట అన్నాడు, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసేవారు చెడ్డవారైతే అది కూడా చెడ్డదైపోతుంది. రాజ్యాంగం చెడ్డదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారైతే అది మంచిదైపోతుంది అన్నాడు. గాంధీజీ అన్న మాటకు అంబేద్కర్ అన్న మాటకు ప్రాతిపదిక ఒకటే, అవునా? రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక రిపబ్లిక్గా ఇండియాకు 75 ఏళ్ల వయసు నిండిన తర్వాత ఇప్పుడు ఆనాడు ఆ ఇద్దరు అన్న మాటల గురించి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? ఎంత ముందు చూపుతో ఆ మాటలు అన్నారో కదా అనిపించడం లేదు? 75 ఏళ్ల తర్వాత ఎలాంటి ఇండియాలో మనం ఉన్నాం ఒకసారి పర్యావలోకనం చేయండి. ఈ సందర్భంగా నేను విజయసాయిరెడ్డి ప్రస్తావన తీసుకురాదలిచాను. ఈ రోజున ఇంత గంభీరమైన విషయం గురించి మాట్లాడుతూ విజయసాయి లాంటి రాజకీయ నాయకుడి ప్రస్తావన తీసుకొస్తావా అని మీలో చాలామంది అభ్యంతరం వెలిబుచ్చవచ్చు. నేను ఆయన ప్రస్తావన తీసుకువస్తున్నదే అందుకు. ఆ కాంట్రాస్ట్, ఆ భేదం, ఆ అంతరం, ఆ తారతమ్యం చూపించడానికే. ఎక్కువ అంశాల జోలికి కూడా నేను పోను. ఒక్క సత్యం గురించి మాట్లాడి ముగిస్తాను. మనకు ధ్రువ నక్షత్రం లాంటి గాంధీ గారు సత్యానికి ఇచ్చిన విలువ ఏమిటో మనందరికీ తెలుసు. అహింసతో పాటు సత్యాన్ని ఆయన ఎంత పదునైన ఆయుధంగా వాడాడో మనం చూసాం. కాబట్టి విజయసాయిని పోల్చి చూస్తూ సత్యం గురించి ఈ రిపబ్లిక్ డే నాడు మాట్లాడుకోవడం అనుచితం కాదని నేను భావిస్తున్నాను. నిన్న చెప్పినట్లుగానే విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్కు తన రాజీనామా పత్రం సమర్పించారు కదా. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆయన చాలా మాట్లాడారు. ఆ మాటలు మళ్ళీ ఇక్కడ వల్లించదలచలేదు నేను. వాటిలోంచి ఒక్కటి మాత్రమే మీ ముందు ఉంచుతాను. కాకినాడ సీపోర్టు వాటాలు అరబిందో పరమైన విషయం ఆయనకు మొన్న కేసు పెట్టిన తర్వాతే తెలిసిందట. దీనిపై నేను వ్యాఖ్యానించదలచలేదు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను ఏనాడు అబద్ధాలు చెప్పలేదని విజయసాయి చెప్పుకున్నారు. అబద్ధాలు చెప్పలేకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని కూడా అన్నారు. అబద్ధాలు చెప్పాలని ఒత్తిడి ఎవరి నుంచి వస్తున్నది, అది ఏ విషయంలో అన్న వివరాలు మాత్రం ఆయన ఇవ్వలేదు. ప్రతిదానికి వెంకటేశ్వర స్వామిని మాత్రం ఆసరాగా తీసుకున్నారు. కాకినాడ పోర్టు విషయంలో, ఆ కేసు విషయంలో ఈడీ పిలిచినప్పుడు తనకు కేవీ రావుతో సంబంధం లేదని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పారట ఈడీకి. విజయసాయి చెప్పిన మాటలన్నీ ఇక్కడ ఏకరో పెట్టడం అనవసరం, కానీ సత్యం అనేదానికి విలువ లేకుండా పోయిందని విజయసాయి మాటలు మనకు తెలియపరుస్తున్నాయి. ఒక విజయసాయిని అనుకోనక్కర్లేదు. అబద్ధం ఆడకుండా ఉండడం అనేది రాజకీయ జీవితంలో చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈరోజు కూడా పశ్చిమ దేశాల్లో నిజం చెప్పడం ఇష్టం లేకపోతే దాన్ని దాస్తారు తప్ప అబద్ధం చెప్పరు. ప్రజా జీవితంలో ఉన్నవారు చాలా వరకు ఈ నియమం పాటిస్తారు. నిజం దాయటం కూడా నేను సమర్థించను సుమా. మన దేశంలో మాత్రం రాజకీయ నాయకులు అలవోగ్గా అబద్ధాలు చెప్తారు, కించిత్ కూడా సందేహించరు. ఆ కోవకి రాని వారు దేశంలో చాలా కొద్దిమంది ఉంటారు రాజకీయ నాయకుల్లో. నిన్నటి విజయసాయి మీడియా సమావేశం చూస్తే మీకు విషయం తేటతెల్లంగా అర్థమైపోతుంది. మంచినీళ్ళు తాగినంత సులువుగా ఎడా అబద్ధాలు చెప్తూ పోయారు. అలా మాట్లాడడానికి చాలా తెంపరితనం కావాలి. బాధాకరమైన విషయం ఏమంటే ప్రజలు పట్టించుకోవడం లేదు. ప్రజా జీవితంలో ఉన్నవారు నైతిక విలువలు పాటించాలని గట్టిగా కోరుకోవడం లేదు, డిమాండ్ చేయడం లేదు. ఒక విధమైన ప్యాసివిటీ, స్తబ్దత, నిరాసక్తత రాజ్యం వెళుతున్నది. ఇది కొనసాగితే భారత రిపబ్లిక్ మరింత ఊబిలో కుంగిపోతుంది. ప్రజల జీవన ప్రమాణాలు మరింత తగ్గిపోతాయి, పేదరికం మరింత పెరిగిపోతుంది, నిరంకుశత్వం మరింత వేళ్ళూనుకుంటుంది. దీన్ని నివారించడం కోసం మనం కూడా సత్యాన్ని ఆశ్రయించాలి. గాంధీ గారు సత్యాన్ని ఒక ఆయుధంగా వాడారు కదా. విజయసాయిరెడ్డిలాగా ప్రజా జీవితంలో ఉంటూ ప్రజలకు అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రం సందేహించిన రాజకీయ నాయకులపై మనం అదే సత్యాన్ని ఆయుధంగా ఉపయోగించాలి. వారు అబద్ధం ఆడిన ప్రతిసారి నిజమేంటో సత్యమేంటో మనం చెప్పాలి. సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులో ఉన్న ప్రస్తుత కాలంలో ఈ పని కష్టమేది కాదు. నిజానికి
సత్యానికి పట్టం కట్టడం ఇవాల్టి ఇండియాలో అత్యవసరమైన విషయం. అబద్ధాలను అందలం ఎక్కించిన విజయసాయి లాంటి వారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా అంటే అదే, ఆ అవసరమే, ఆ ఆవశ్యకతే.